వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఎక్సలెంట్ వీడియో మిస్ కాకుండా వీడియో అయిన వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద కామెంట్లోని జై హింద్ అనేసి ఫస్ట్ అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మనం ఇండియన్స్, సో మనం ఇస్రో వల్ల చాలా ప్రౌడ్గా మనం అయితే ఫీల్ అవుతున్నాం కదా. సో ఎందుకంటే చంద్రయాన్ 3 లాంచ్ చేశారు సక్సెస్ఫుల్గా. సో నేను చెప్పంటే మొత్తం అందరు కంట్రీస్ కూడా మన ఇండియా వైపు అయితే చూసాయని చెప్పొచ్చు. సో నేను కూడా లైవ్ చూశాను. సో నేను చెప్పంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా సో లాంచ్ అయింది, అక్కడ ల్యాండర్ దిగింది, నెక్స్ట్ రోవర్ కూడా వెళ్ళి మొత్తం సో మూన్ అంతా కూడా సో కింద సో సౌత్ సైడ్ అంతా కూడా ఎంటైర్ థింగ్ అంతా కూడా అదైతే రీసెర్చ్ అయితే స్టార్ట్ చేసింది. ఓకే, సో నేను చెప్పాలంటే చాలా పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు మన ఇండియాకి. సో ఈ యొక్క ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రైడ్ కూడా మనకైతే ఇస్రో నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కంగ్రాచులేషన్స్ కూడా చెప్పొచ్చు ఇస్రోకి. సో కామెంట్ సెక్షన్లో ఓకే గ్రేట్. సో గైస్ ఈరోజు కూడా సో చాలా మంచి ఆపర్చునిటీ చెప్పాను కదా. ఏంటంటే మీరు ఇస్రో యొక్క అఫీషియల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మీరైతే ఇస్రో చైర్మన్ మీరైతే మీట్ అవ్వచ్చు అన్నమాట. అండ్ ఇస్రోలో అసలు ఏమేమి ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఇస్రో హెడ్ క్వార్టర్స్లో అసలు ఎలాంటి రీసెర్చ్ జరుగుతుంది, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఏంటి అన్నీ కూడా మీరైతే సో చూడొచ్చు అన్నమాట. ఓకే, సో గైస్ ఇస్రో వాళ్ళు ఒక 3-day వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. అఫీషియల్గా ఇస్రో వెబ్సైట్లోనే వాళ్ళు అయితే లాంచ్ చేశారు. చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఎందుకంటే డెడ్ లైన్ కూడా చాలా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా అయితే అప్లై చేయండి. మీరు కనుక క్వాలిఫై అయ్యారంటే మాత్రం బంపర్ ఆఫర్ కొట్టినట్టే. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇస్రోలోకి వెళ్ళి మనం అయితే చక్కగా ఆ యొక్క 3-day వర్క్ షాప్లో మనం అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మొత్తం అంతా ఇస్రోని అంతా చూడొచ్చు. అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అసలు ఎలా జరుగుతుంది అన్నీ కూడా మనం అయితే సో డైరెక్ట్గా సో చైర్మన్ తోటే మనం అయితే డిస్కస్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. నా యొక్క స్క్రీన్ మీద చూస్తే బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీకు డెడికేటెడ్ వీడియోస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్, కెరీర్ గైడెన్స్ వీడియోస్, ఫ్రీ సర్టిఫికేషన్ వీడియోస్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అన్ని కూడా కావాల్సి కింద కామెంట్ చేయండి. ఓకే, సో మిస్ అవ్వద్దు. లెట్స్ స్టార్ట్. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి మనకైతే ఈ యొక్క 3-day వర్క్ షాప్ అయితే మనకైతే వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో దీనికి అఫీషియల్ పేజ్ వచ్చేటికి ఇది అనమాట. వర్క్ షాప్ ఆన్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ STM అనేసి ఈ యొక్క వర్క్షాప్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. నేను అసోసియేట్ ప్రొఫెసర్ వర్క్ చేసినప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ ఒక సబ్జెక్ట్ చాలాసార్లు డీల్ చేశాను. సో నేను అరౌండ్ 3 times నేను ఇస్రోని అయితే నేనైతే విజిట్ చేస్తాను. మా యొక్క స్టూడెంట్ని తీసుకొని ఇండస్ట్రీ విజిట్కి వెళ్ళమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకుని మీరు కూడా తప్పకుండా అప్లై చేయండి. లక్కీగా ఛాన్స్ దొరికిందంటే వెళ్ళొచ్చు మీరు కూడా. ఓకే, సో వర్క్షాప్ ఆన్ స్పేస్ సిచ్యువేషన్ చెప్పాను కదా, ఇది మనకి 12th, 13th, 14th అక్టోబర్లో మనకైతే జరగబోతుందన్నమాట. దానికి ముందే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో మీకైతే ఈ యొక్క వర్క్షాప్ అయితే జరుగుతుంది. ఓకే, సో అబౌట్ ది వర్క్షాప్ మీరు చూడొచ్చు. మొత్తం స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ మీద, స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద, అంటే సో స్పేస్లో చాలా డిఫరెంట్ కంట్రీస్ యొక్క శాటిలైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా అసలు ఎలా తిరుగుతుంటాయి, ఆ ట్రాఫిక్ అసలు ఎలా మేనేజ్ చేస్తారు అన్నీ కూడా క్లియర్ కట్గా వీళ్ళైతే మనకి చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇక్కడ చూస్తాం అసలు ఎవరు ఎలిజిబుల్ దీనికి అని చూస్తే ఇక్కడ చూడండి హూ కెన్ అప్లై అని ఫస్ట్ ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అని మెన్షన్ అయితే చేశారు. మన ఇండియన్స్కి యొక్క ఛాన్స్ అయితే ఉంది. కాలేజెస్, ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ వాళ్ళు ప్రతి ఒక్కరైనా ఎవరైనా సరే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఎలిజిబుల్ అంటే దీనికి. సో బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే 4th year ఆర్ అబోవ్ అనేసి మెన్షన్ అయితే చేశారు. చూసారా, 4th year చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ అబోవ్ అంటే ఎలా చెప్పాలంటే 5 years ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ కొంతమంది తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, సో స్టూడెంట్స్ ఉంటారు కదా మనకి, సో ఆల్ బ్రాంచెస్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ మెన్షన్ అయితే చేశారు. ఫుల్ టైమ్, పార్ట్ టైం పిహెచ్డీ చేస్తుంటారు కొంతమంది, అంటే పిహెచ్డీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. సో చూస్తే మనకి స్పేస్ రిలేటెడ్ ఏరియాస్లోని, మ్యాథమెటిక్స్లోని, ఫిజికల్ సైన్సెస్లోని, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే చేస్తుంటారో, ఓకే, లేకపోతే ఎఫిలియేటెడ్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అట. ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు కదా, సో చాలా మంది, సో ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్గా చదవండి. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు మ్యాచ్ అవుతే తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. టోటల్ 200 పార్టిసిపెంట్స్ని వీలైతే సెలెక్ట్ చేస్తారట. దానికోసం ముందు మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో బీటెక్ స్టూడెంట్స్కి వచ్చేటికి 80 seats ఉన్నాయి, ఎంటెక్, ఎంఎస్సీ వచ్చేటికి 60 seats ఉన్నాయి, పిహెచ్డీ వచ్చేటికి 40, ఫ్యాకల్టీకి వచ్చేటికి 20 seats అయితే వీలైతే అలొకేట్ అయితే చేశారు. ఓకే, సో ఇదేంటంటే మనకి కామన్ ఫుల్ సీట్స్ ఫర్ క్రియేట్, అంటే ఎందుకంటే సో చాలా ఎక్కువ మంది వెళ్ళడం కావద్దు కాబట్టి సో 200 మెంబర్స్కి వాళ్ళైతే లిమిట్ అయితే చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడదాం. సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ స్టూడెంట్స్ అని ఇచ్చారు ఇక్కడ. ద సెలక్షన్ ఫర్ ద కోర్స్ ప్యూర్లీ ఈజ్ బేస్డ్ ఆన్ మెరిట్ అట. ఒక మెరిట్ మీద ఫస్ట్ అయితే మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి 60% ఆఫ్ సెక్షన్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది అండ్ 40% వచ్చేటప్పుడు మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఆన్లైన్ ఎగ్జామ్ మీద అయితే ఉంటుందట మీకు. ఓకే, సో అకాడమిక్
పెర్ఫార్మెన్స్ మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండాలని వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్ పర్సంటేజ్ మీకు 4 years బిఫోర్ ఎంత ఉందో అంత కూడా మొత్తం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. పర్సంటేజ్ బెటర్గా ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే ఛాన్స్ అయితే వస్తుంది, వాళ్ళకి అయితే క్విజ్ పెట్టి మిమ్మల్ని అయితే కన్సిడర్ చేస్తారనేసి మెన్షన్ అయితే చేస్తారు. అండ్ మిగతా ఎలిజిబిలిటీ అంటే పిహెచ్డి వాళ్ళకి నెక్స్ట్ ఫ్యాకల్టీకి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. ఇక్కడ ఫ్యాకల్టీ చూడండి, సో ఇండియన్ అకాడమిక్ స్టూడెంట్లో ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో ఇంకా క్లియర్ కట్గా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ అని ఇచ్చారు చూడండి, అది మెయిన్. నో ట్రావెలింగ్ ఎలివెన్స్ మనకి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. పార్టిసిపేట్ షుడ్ బి మేక్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మనకి ఏమైంది 15th August ఓపెన్ అయిపోయింది. 30th August 5:30 PM వరకే మనకైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ఉండదు కాబట్టి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి, లేట్ చేయొద్దు. ఓకే, మనకి 3rd 4th Septemberలో మనకైతే ఈ యొక్క ఆన్లైన్ క్విజ్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారనేసి ఇచ్చేసారు. ఓకే, సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ మనకైతే 12th September మనకైతే రిజల్ట్ అయితే ఇస్తారు. 13, 14, 15 మనకైతే ఈవెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్కి రిజిస్ట్రేషన్ కోసం వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత అక్కడ రెడ్ కలర్లో అప్లై లింక్ అని ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఆఫ్టర్ దట్ ఇక్కడ వర్క్ షాప్ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేద్దాం. సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ మీకు ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఒక క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. సో అవ్వాలంటే మనకైతే రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ మీద అయితే ఇచ్చేద్దాం. రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, యువర్ మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోండి. మీకు సిటీ, స్టేట్, ఆధార్ కార్డ్ నెంబరు, క్యాప్చా ఇచ్చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. కరెక్ట్గా వినండి, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆఫ్టర్ దట్ ఒక ఫామ్ మనకైతే వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ యొక్క ఫామ్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని, సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ యొక్క స్టూడెంట్స్ ఆ యొక్క ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని మీకు డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ యొక్క ఫామ్ మీద మీ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉంటారు కదా, వాళ్ళతో సిగ్నేచర్ అయితే చేయించుకొని స్టాంప్ వేయించుకొని అప్పుడు మళ్ళీ ఆ యొక్క కాపీని మీరు ప్రింట్అవుట్ తీసుకొని అది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే అయితే సబ్మిట్ అయితే చేసేయండి. ఒక మెయిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆన్లైన్ డేట్స్ ఇచ్చేసారు, క్విజ్ డేట్స్, అండ్ మీ రిజల్ట్ డేట్ కూడా వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి సో తొందరగా అయితే యాక్సెస్ అయితే చేసుకోండి. ఓకే, 30th August లోపులోనే మీరైతే అప్లై అయితే చేసేయాలి, మిస్ అవ్వద్దు. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు, బాయ్.